రాజకీయాల్లో కొందరు నేతలు మెదడుతో నెగ్గుకొస్తే మరికొందరు నోటితో నెగ్గుకొస్తారు. ఈ రెండో కోవకే చెందుతారు ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ రోజా. ఆమె ఎక్కడ ఏ చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా గరంగానే ఉంటుంది కంటెంట్. శ్రీరామనవమి సందర్భంగా కూడా ఆమె తన పార్టీ విధేయత చాటుకున్నారు. అయితే తనదైన స్టైల్లో రామనవమి స్పెషల్ గా శ్రీరాముల వారిని కూడా చర్చలోకి లాగేశారు. రోజా ముందు మీడియా వారి మైకులు రావటం అంటే పెట్రోల్ బావిలో అగ్గిరా చేసుకోవటమే. ఆమె గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ని కడిగి పారేసినా అదే రేంజ్ లో ఉండేది. ఇప్పుడు వైసీపీలో ఉండి టీడీపీని టార్గెట్ చేసినా అలాగే ఉంటుంది. ఇక రామనవమి సందర్భంగా ఆమె ఒంటిమిట్ట చేరుకుని అక్కడ తనదైన స్టైల్లోనే జబర్దస్త్ కమెంట్ ఒకటి చేశారు. ఏకంగా రాముణ్ణే ప్రస్తావిస్తూ ఆయన తర్వాత అలాంటి పాలన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జనం చవిచూశారని అన్నారు. ఇది కాస్త ఎక్కువే అయినా వైఎస్ఆర్సీపీ నేతగా ఆమె మాటల్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంకాస్త భవిష్యత్తు దర్శనం కూడా చేయించేశారు రోజమ్మ. ముందు జగన్ పాలన వచ్చిన వెంటనే మరోసారి రామరాజ్యం వస్తుందని భరోసా ఇచ్చారు. రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం, రేపో మాపో జగనన్న రాజ్యం, ఇలా రకరకాల రాజ్యాలు ఆయా పార్టీల వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ రోజా రాముడంతటి దేవుణ్ణి కూడా తమ అభిమాన నాయకులు వైఎస్ఆర్ జగన్ల సరసన నిలపటం కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. అది ఒంటిమిట్ట రామనవమి ఉత్సవాలకి హాజరై ఇలా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం మరింత అవాంఛనీయం. గతంలో కూడా రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంటనే కొండ మీదనే ఆలయం ముందు నిల్చునే పొలిటికల్ కమెంట్స్ చేశారు.